హే గైస్, వెల్కమ్ టు న్యూ మినీ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి హౌ టు ట్రైన్ ఏ పీజన్స్ ఇన్ 30 days. ఈరోజు ఈ వీడియోస్ అయితే 30 days సిరీస్ అయితే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీజన్ తీసుకున్నాం కదా, మన లాఫ్ట్లో అయితే వదులుకోవాలి. లాఫ్ట్లో వదులుకున్నాం, ఫస్ట్ పీజన్ వదులుకున్నాం, సెకండ్ పీజన్ కూడా అట్లనే వదులుకోవాలి. వదులుకున్నాక 1 hour దానికైతే రెస్ట్ చేయాలి. కొత్త ప్లేస్ వచ్చాయి కాబట్టి స్ట్రెస్లో ఉంటాయి. 1 hour అయితే వదిలేసుకోవాలి. దాన్ని వాటర్ ఫుడ్ అనేది ఇచ్చేసుకోవాలి. తర్వాత పీజన్ అయితే హ్యాండ్లో తీసుకొని కండిషన్ ఎట్లా చెక్ చేసుకోవాలి. ఈ వింగ్ ఆ వింగ్ 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎట్లా ఉందా లేదా, మంచిగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక వింగ్స్ అనేది చూసుకున్నాక మెయిన్ 10 వింగ్స్ అయితే ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 వింగ్స్లో 9 10 వదిలేసి మిగతా అవన్నీ పీకేసుకోవాలి, ప్లగ్ చేసేసుకోవాలి. అట్లయితే మీ పీజన్ మీ దగ్గర ఉంటుంది. తర్వాత 45 days తర్వాత మళ్ళీ కొత్త వింగ్స్ అయితే వస్తాయి. అప్పుడైతే మీ దగ్గర ఫ్రీ ఫ్లయింగ్ అయితే చేస్తుంది. ఈ విధంగా అయితే పీకేసుకోవాలి. 9 10 వదిలేసుకొని మిగతా ఇటు సైడ్ 2 సార్లు పీకేసుకోవాలి, ప్లగ్ చేసేసుకోవాలి. ప్లగ్ చేసేసుకున్న సెకండ్ పీజన్ తీసుకోవాలి. ఈసారి ఏం చేద్దామంటే ప్లగ్ చేయకుండా టేప్ వేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఉంటాయి. ఇటు సైడ్ కూడా 10 మెయిన్ వింగ్స్ అయితే ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి ఏం చేయాలంటే టేప్ వేసుకుందాం. ఈ విధంగా అయితే టేప్ వేసుకుందాం. 10 వింగ్స్ అయితే టేప్ వేసుకోవాలి. టేప్ వేయకపోతే మీరు బయటికి వదలంగానే ఎగిరిపోయి జంగ్లీలతో కలిసిపోతుంది. తర్వాత లాఫ్ట్లో తీసుకొని రేపు చూద్దాం.